కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయాణాలు చాలా అవసరం. మరి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు తిథులు, వారం, నక్షత్రం, అలాగే శకునం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి ఏ వారం ఏ ప్రయాణం ఎలా కలిసి వస్తుంది, ఈ తిథుల ద్వారా, వారాల ద్వారా, నక్షత్రాల ద్వారా, తారాబలం ద్వారా, శకునాల ద్వారా చేసేటువంటి ప్రయాణాల యొక్క లాభాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ప్రయాణాలు ప్రగతికి సూచికలు. మనం ప్రతినిత్యం ఏవో కార్యక్రమాల నిమిత్తమే ప్రయాణాలు చేస్తుంటాం. ఈ ప్రయాణాల విషయంలో జ్యోతిష్ శాస్త్ర సూత్రాలని పాటించడం వల్ల ఆయా ప్రయాణాల వల్ల కార్యజయం, శుభం, లాభం చేకూరుతాయి. ఈ ప్రయాణాల విషయంలో కొన్ని వారాలు, కొన్ని దిక్కులు, వారసులు అనుకూలిస్తాయి. సోమ శనివారాలు తూర్పునికి, గురువారం దక్షిణానికి, ఆది శుక్రవారాలు ఉత్తరానికి, మంగళ బుధవారాలు పడమరకి వారసులు కాబట్టి ఆయా వారాల్లో ఆయా దిక్కుల వైపు ప్రయాణించరాదని శాస్త్రవచనం. ప్రయాణానికి బుధ, గురు, శుక్రవారాలు చాలా శ్రేష్టమైనవి. ఇక తిథుల్ని పరిశీలించినట్టయితే విదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు ప్రయాణానికి అనుకూలమైనవి. ప్రయాణాన్ని ఆరంభించేటప్పుడు శుభశకునాల్ని గమనించాలి. ప్రయాణాన్ని ఆరంభించే ముందు గృహంలోని పూజా గదిలోని అమ్మవారిని, ఈశ్వరుణ్ణి లేదా ఇష్టదేవాన్ని దర్శించి నమస్కరించాలి. నుదుట కుంకుమ ధరించి శ్రీ క్షేమంకరి, సకల శుభంకరి, సర్వజయంకరి అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో నుంచి బయటికి రావాలి. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు సాగిపోవాలి. ఇలాంటి ప్రక్రియలతో చేసేటువంటి ప్రయాణాలు చాలా వరకు శుభాల్ని కలిగిస్తాయి.